సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఫర్టిలైజర్ షాప్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు హల్చల్ చేశారు. వరలక్ష్మి రైతు సేవా కేంద్రంలో తనిఖీల పేరుతో షాప్ లో పనిచేసే యువకుడిపై దాడి చేసి బూతులు తిట్టారని యజమాని చెబుతున్నారు. వ్యవసాయ అధికారికి సమాచారం ఇవ్వకుండా షాప్ లో తనిఖీలు ఎలా చేస్తారని యజమాని కృష్ణ ప్రశ్నించారు. తనను తిడుతూ షాప్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరంగం సృష్టించారని యజమాని కృష్ణ వాపోయారు. తమపై దాడి చేసిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసే వరకు ఆందోళన చేస్తామని యజమానికి తెలిపారు. సిఐ రవికుమార్ జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. నేను పని చేసిన చేయను అని నేను అమౌంట్ వేరే అమ్ముకుంటున్నా, ఈ కంపెనీ అమ్మను నీకు నాకు అమౌంట్ సెట్ అవుతలేము అని వాళ్ళకి అమౌంట్ క్లియర్ చేసి ఊరుకున్నాను. వాడు నాకు కుక్క డబ్బులు ఇవ్వాలి. ఎంప్లాయీ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన కుక్క 25,000 డబ్బులు ఇవ్వాలి. వాడు వస్తలేదు, దొరకలేదు సార్ ఆయన ఇప్పుడు నాకు. సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. మరి అతను కూడా ఆ టైంలో అక్కడ లేడు, వాళ్ళ గుమస్తాలు ఉన్నారు. మరి అతను కూడా బ్యాంకుకు వెళ్ళడం జరిగింది. మరి బ్యాంకుకు వెళ్ళిన క్రమంలో మరి ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏదో ఒక మందు డబ్బా ఉన్నారు, మందు డబ్బా కొనుక్కొని మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ వచ్చి మరి వల్గర్ లాంగ్వేజ్ తోని మరి ఇక్కడ ఉన్న ఒక చిన్న బాబు, వాడు మొన్ననే వచ్చిండు, వాడు షాపుకి కూడా వాడి మీద వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ మరి ప్రజలకు కూడా చెప్పలేనటువంటి లాంగ్వేజ్ మాట్లాడుతూ వివరంగా ఒక బాబునైతే అనవసరంగా కొట్టడం కూడా జరిగింది. మరి మీకు అధికారం ఉన్నది, మీరు ఏదైనా ఉంటే బాజాప్తా బిల్ ఉన్నది, డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఇన్వాయిస్ ఉన్నది, G3 ఫామ్ ఉన్నది, స్టాక్ ఉన్నది. మీకు ఏమైనా స్టాక్ మీద డౌట్ ఉంటే ఎంక్వైరీ చేసుకోవడానికి మాకు ఎల్లవేళలా మేము సహకరిస్తాం. మాకు డిపార్ట్మెంట్ మీద పూర్తి వచ్చారట ఏదో కంపెనీ గురించి. అప్పుడు మా పిల్లలు ఉన్నారు మా షాప్ లో కుమ్మస్తలు, వాళ్ళని స్టాక్ ఇవ్వని అడిగితే ఒకటి బిల్ కొట్టించారు. ఇంకా ఉన్నాయరా అంటే సార్ ఈ మధ్యనే షాప్ చదివినాము దోలాడతాం సార్ అంటే మా పిల్లల పైన అరే ఎంతసేపు తోలాడుతారో తొందర తోలాడుకో మాకు పని ఉందని అన్నారంట. మా అబ్బాయి ఒకతను ఆ చేతికి మంది అంటే నేను ట్యాప్ కాడికి పోయి పక్క షాప్ లో మాదే ఆ పక్క షాప్ లో కడుక్కోవడానికి కడుక్కొని షాప్ లోకి రాగానే ఎటువైన నువ్వు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అని అబ్బాయిని కొట్టడం జరిగింది. మేము వచ్చిన తర్వాత సార్ మీరు ఎవరు ఎందుకు వచ్చిరని అడిగినా నీకు చెప్తామని వాళ్ళు నైట్ పాయింట్ల మీద ఉన్నారు. సార్ మరి మీరు వేషధారణ మాత్రం పోలీసుల లాగా మాకు కనిపించలేదు, ఎవరు మీ ఐడి కార్డు చూపించారంటే చూపిస్తాం, నీకు ఫస్ట్ ఐడి కార్డు చూపించానా మాకు సహకరిస్తామంటే మీకు అందరికీ సహకరిస్తాము, మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, మా సార్ రాలేదు, మరి మీరు ఎవరో మాకు తెలియదు అని ఐడి కార్డులు అడిగాను. సార్ ఐడి కార్డులు మీకు ఎందుకు చూపించాలి, మీకు చూపించాల్సిన అవసరం మాకేముంది అని బెదిరిస్తున్నారు. మా అబ్బాయిని ఎందుకు కొట్టినావు సార్ అంటే అబ్బాయిని కొట్టిన తర్వాత మాట్లాడతాం మేము, నువ్వు ఫస్ట్ స్టాక్ చూపి అంటే స్టాక్ అంతా చూపించిన తర్వాత నువ్వు అబ్బాయిని ఎందుకు కొట్టినావు మాట్లాడంటే అది నీకు పోలీస్ స్టేషన్ లో మాట్లాడితే ఇలా మాట్లాడాలని మమ్మల్ని బెదిరించడం జరిగింది. బెదిరించారు. ఫస్ట్ స్టాక్ దోలాడమన్నారు, మేము దోలాడు అక్కడ పెట్టిన అది మంది అంటుందని పక్క షాప్లో పోయి కట్టుకుంటున్నామని వెళ్తే మా షాప్లోకి వచ్చిన కడుక్కొని రాగానే ఆయన బయటకు ఎందుకు వెళ్తున్నా ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చినావు బయట అని వచ్చి కొట్టి స్టాక్ దోలాడుకోరు అన్నారు. నన్ను వచ్చి కొట్టి బయటకు ఎందుకు పోయినా ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చినావు అని వచ్చి కొట్టి గుడ్ మోడల్ అన్నాడు. బెదిరించారు. ఫస్ట్ స్టాక్ దోలాడమన్నారు, మేము దోలాడు అక్కడ పెట్టిన అది